ఆంధ్రప్రదేశ్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్రంలో పలు జిల్లాల్లో వాతావరణ పరిస్థితులు మారి విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు. తాజా అంచనాల ప్రకారం ఎన్టీఆర్, మైలవరం, కంచికచెర్ల, బాపట్ల, చెరుకుపల్లి, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు పలు ప్రాంతాల్లో భారీ వానలు పడే అవకాశం ఉంది. ఈ ప్రాంతాలతో పాటు శ్రీకాకుళం, పోలవరం, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాల్లో నీట మునిగే పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. అవసరం లేకుండా బయటకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, వాగులు, వంకలు, చెరువుల సమీపంలో నివసించే ప్రజలు ప్రత్యేక అనుమతులు పాటించాలని తెలిపారు. ఇక మత్స్యకారులు, రైతులు కూడా వాతావరణ శాఖ సూచనలు పాటించాలని అధికారులు కోరారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురుస్తున్న సమయంలో ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఏపీఎస్డీఎంఏ సూచించింది. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపర్లు చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్ల కింద నిలబడవద్దని హెచ్చరించింది. దేశ రాజధాని ఢిల్లీలో జోరు వానలు పడుతున్నాయి. తెల్లవారుజాము నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ప్రధాన రహదారులపై భారీగా వర్షపు నీరు నిలిచింది. దీంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు చోట్ల ట్రాఫిక్ స్తంభించింది. దీంతో ఆఫీసులకు, ఉద్యోగాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఢిల్లీ ఎన్సీఆర్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో వానలు పడుతున్నాయి. ఉత్తర భారతదేశంపై రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ఢిల్లీ, దాని పరిసర ప్రాంతాల్లో అడపాదడపా వర్షాలు కురిసే అనుకూల పరిస్థితులుండే అవకాశం ఉంది. ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ తెలిపింది. దీంతో హస్తినకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.